హాయ్ చూడండి, నేనైతే సమోసాలు చేయడానికి నేను మైదా తీసుకున్నానండి. 2 కప్పుల మైదా. మనకి ఎన్నైతే కావాలో, ఎంతైతే క్వాంటిటీ సరిపోద్దో మన ఇష్టాన్ని బట్టి మనకి తెలుస్తుంది కదండి ఎంతమందికి అయితే చేయాలి. అలాగా నేనైతే 2 కప్స్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసానండి. ఈ స్పూన్తో 3 స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని చల్లారిన తర్వాత ఇందులో వేసి కలుపుకున్నానండి. వామ్ అండి, నేను ఏ స్నాక్ చేసినా ఖచ్చితంగా వామ్ అయితే నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు మనకి బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా అండ్ చాలా హెల్త్ మంచిదండి. దీనైతే చపాతీ ముద్దలాగా నేను కొంచెం వాటర్ యాడ్ చేసి నేనైతే చపాతీ ముద్దలో కలుపుకొని 1 గంట అలా వదిలేస్తానండి. చూసారా, చిన్న చపాతీ చేశానండి. ఇలాగే ఉండాలి. దాన్ని చక్కగా మిడిల్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం వాటర్తో చిన్నగా ప్రెస్ చేయాలండి. కోన్ కింద చేసుకోవాలండి. నేనైతే చేశానండి. చూడండి, ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెరిగిందండి, చక్కగా డ్రై అయిపోయిందండి. చాలా డ్రై అయిపోయింది. చూడండి, డ్రై అయిపోయింది. ఇంకొంచెం డ్రై అవనిస్తానండి నేను. అలా అయితే మనకి క్రిస్పీగా వస్తాయి. చూడండి, చూసారా? కొద్దిగా ఫ్రెండ్స్ ఇలాగండి. ఇప్పుడు కింద పాటు కొద్దిగా ఎక్కువ ఉండాలండి. ఇలా నొక్కాలండి. నేను వాటర్ పెట్టాను కాబట్టి ఆబ్వియస్లీ అది క్లోజ్ అయిపోతుంది. నేను మళ్ళీ ప్రెస్ చేస్తాను. అలా ఉండాలండి కోను. ఇలా ఉన్న తర్వాత నేను ఇప్పుడు స్టఫింగ్ లోపల పెట్టిన తర్వాత క్లోజ్ చేసుకోవడం అండి కేర్ఫుల్గా. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎప్పుడైనా మనం చేసిన తర్వాత సమోసా పిండి మనం ఆయిల్లో ఫ్రై చేయకముందు అస్సలు తడిగా ఉండకూడదండి, డ్రై అయిపోవాలి. చూస్తారండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వస్తున్నాయో. ఎక్కడ కూడా మనకి బుడగల్లా రావట్లేదండి. చాలా బాగా పెట్టుకోవాలండి. లోపల స్టఫ్ కొంచెం మెత్తగా ఉంటుంది కదండి. ఇది కొంచెం లోపల బఠానీ అండ్ బంగాళదుంప కూడా బాగా స్మాష్ చేయలేదు కాబట్టి షేప్ అలా ఉండొచ్చేమో కానండి. యాక్చువల్గా అయితే అండి నమ్మండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. సరే, ఎంత బాగా ఎగినాయో. చాలా చాలా గట్టిగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఫైనల్ సమోసాలు అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయండి. చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. తింటుంటే మనకి గరం మసాలా ఫ్లేవరు అండ్ పుదీనా ఫ్లేవరు వావ్